వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం నెంబర్ సిస్టమ్ టైప్స్ ఎన్ని ఉంటాయి, బైనరీ, ఆక్టల్, డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ యొక్క కన్వర్షన్స్ అనేవి ఎలా చెయ్యాలి అనేవి చూసాం కదండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సిలబస్లో ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే ఎర్లీ డేస్ నుంచి మోడ్రన్ డేస్ అంటే ఈ రోజు వరకు కూడా కంప్యూటర్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అవుతూ వచ్చిందో ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు కంప్యూటర్ అంటే ఏంటి అనేది చూసుకుంటే, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకోవచ్చు. అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. హార్డ్వేర్ అంటే మనం టచ్ చేసే వాటిని హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటాం. వీటినే మనం ఫిజికల్ కాంపోనెంట్స్ అని కూడా అంటాము. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కూడా మనం టచ్ చేస్తున్నాం కాబట్టి ఇవి హార్డ్వేర్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే అన్టచబుల్ అని చెప్తాం. అంటే కలెక్షన్ ఆఫ్ డేటా అయినా అవ్వుండొచ్చు, లేదు అంటే ప్రోగ్రామ్స్ అయినా అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం టచ్ చేయలేము కాబట్టి ఇవి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. వీటి రెండింటినీ కలిపితేనే మనకి కంప్యూటర్ అనేది చెప్పుకుంటాం. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ చూసుకున్నట్టయితే మనకి ఏన్షియంట్ డేస్లో మనకి కంప్యూటర్ అనేది ఇన్వెన్షన్ చెయ్యక ముందు బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి సింపుల్ టూల్స్ అనే వాటిని యూజ్ చేసేవారు. లైక్ స్టిక్స్ అన్నా, స్టోన్స్ అన్నా, లేదు అంటే బోన్స్ అయినా వీటిని యూజ్ చేసి మనకి సింపుల్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసేవారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత హ్యూమన్స్ యొక్క అండర్స్టాండింగ్ కూడా పెరిగిన తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ డివైజెస్ అనేవి డెవలప్ చేశారు. అవి అబాకస్ అండ్ నెపియర్స్ బోన్స్ అనే వాటిని డెవలప్ చేసి బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ చేసేవారు. నెక్స్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే మనకి 1000 ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా కంప్యూటర్ యొక్క హిస్టరీ అనేది జరుగుతుందండి. మనకి అవేంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కంప్యూటర్ యొక్క డెవలప్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఎర్లీ కౌంటింగ్ డివైజెస్ అంటే స్టార్టింగే కౌంటింగ్ డివైజెస్గా వీటిని యూజ్ చేసేవారు. అబాకస్ అనేది చైనీస్ వాళ్ళు క్రియేట్ చేసింది. ఇది ఫస్ట్ కంప్యూటింగ్ డివైస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే బీడ్స్, రాడ్ మధ్యలో బీడ్స్ అనేవి ఉంటాయి. వీటిని ఎందుకు యూజ్ చేసేవారు అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి, అంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇది చూడండి, దీన్నే మనం అబాకస్ అంటాం. దీన్ని యూజ్ చేసి మనం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసేవారు అప్పట్లో. నెక్స్ట్ ఏంటి అని అంటే నెపియర్ బోన్స్ అనే దాన్ని జాన్ నెపియర్ అనే అతను ఇన్వెంట్ చేశాడు. నెపియర్ బోన్స్ ఎలా ఉంటుంది అంటే ఐవరీ రాడ్స్, సెట్ ఆఫ్ ఐవరీ రాడ్స్ ఉంటుంది. దానిపైన మనకి నెంబర్స్తో కలిగిన ఐవరీ రాడ్స్ ఉంటాయి. దీన్ని ఎందుకు డిజైన్ చేశారు అంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయడం కోసం ఈ నెపియర్స్ బోన్స్ అనే దాన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. దీన్ని మనం నెపియర్ బోన్స్ అని అంటాము. ఇది మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయడానికి యూజ్ చేసేవారు. నెక్స్ట్ మనకి మెకానికల్ క్యాలిక్యులేటర్. పాస్కలైన్ అనే ఒక మెకానికల్ క్యాలిక్యులేటర్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అనే అతను బ్లైస్ పాస్కలైన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటర్. ఇది ఎందుకు యూజ్ అయ్యేది అంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయడం కోసం ఇది యూజ్ చేసేవారు. ఇది మనకి స్క్రీన్ కూడా ఉంటుంది. దీంట్లో స్క్రీన్ కూడా కనిపించేది, డిస్ప్లేయింగ్ నెంబర్స్ని డిస్ప్లే చేయడానికి స్క్రీన్ కూడా ఉండేదన్నమాట ఈ పాస్కలైన్లో. ఈ స్క్రీన్లో మనకి ఎలాంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, మూవీస్ కానీ డిస్ప్లే చేయడానికి లేదు. ఓన్లీ నెంబర్స్ మాత్రమే డిస్ప్లే చేయడానికి మాత్రమే స్క్రీన్ అనేది యూజ్ అయ్యేది. ఇదే మనకి పాస్కలైన్. దీన్ని యూజ్ చేసి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది చేసేవారు. ఇది మనకి ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటర్.
నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే చార్లెస్ బబేజ్. చార్లెస్ బబేజ్ని మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటింగ్ అని అంటాం. ఎందుకంటే ఫస్ట్ ఇతనే కాబట్టి మనకి కంప్యూటర్ని డెవలప్ చేసింది. ఈ కంప్యూటర్ అనేది మనకి రూమ్ అంత సైజు ఉండేదంటండి. బల్కీ ఇన్ సైజ్, చాలా పెద్ద సైజులో ఉండేది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేయడం అనేది ఉండేది కాదు. ఈ కంప్యూటర్ మనకి చాలా హీట్ని జనరేట్ చేసేసేది. ఇది వెరీ ఎక్స్పాన్సివ్, కాస్ట్ కూడా మనకి ఎక్కువే. కానీ ఈ కంప్యూటర్లో మనకి ఇప్పటి వరకు నెంబర్స్ మాత్రమే డిస్ప్లే అయ్యే పాస్కలైన్లో మనం ఇప్పటి వరకు నెంబర్స్ మాత్రమే డిస్ప్లే అవ్వడం చూసాము. కానీ చార్లెస్ బబేజ్ డెవలప్ చేసిన కంప్యూటర్లో డేటా కూడా డిస్ప్లే చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది డేటాని స్టోర్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి అండ్ క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయడానికి కూడా ఈ కంప్యూటర్ అనేది యూజ్ అయ్యేది. ఇది మనకి ఫస్ట్ డెవలప్ చేసిన కంప్యూటర్ అండి. చాలా పెద్ద సైజులో ఉండేది. క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయడానికి, డేటా స్టోరేజ్ అండ్ డిస్ప్లేయింగ్కి కూడా దీన్ని యూజ్ చేసేవారు. ఈ కంప్యూటర్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేసి ఈ కంప్యూటర్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ డెవలప్ చేసిన కంప్యూటర్స్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారు అని చెప్పాను కదండి. నెక్స్ట్ వచ్చిన కంప్యూటర్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేసి కంప్యూటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి చాలా చిన్నగా ఉండేవి, మోర్ రిలయబుల్గా ఉండేవి. వ్యాక్యూమ్ ట్యూబ్స్తో కంపేర్ చేస్తే ఎనర్జీ ఎఫిషియెంట్గా కూడా మనకి ఉండేవి. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మోర్ ఎనర్జెటిక్గా కూడా వర్క్ చేసేవి కంప్యూటర్స్. దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే UNI VAC 1108 అనేది సెకండ్ వచ్చిన కంప్యూటర్ యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ఇది మన సెకండ్ డిజైన్ చేసిన కంప్యూటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నమాట. అంటే ట్రాన్సిస్టర్స్ ప్లేస్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే వాటిని ప్లేస్ చేసి కంప్యూటర్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అంటే మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ని కలిపి ఒక సింగిల్ చిప్ కింద తయారు చేసిన దాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అంటారు. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ పెట్టి తయారు చేసిన కంప్యూటర్స్ అనేవి చిన్నగా, చీప్గా అండ్ మోర్ రిలయబుల్గా ఉండేవి ప్రీవియస్ వాటితో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ అంటే మనం గూగుల్లో ఏది టైప్ చేసినా సరే www. అని చెప్పి టైప్ చేస్తారు కదండి, అది వరల్డ్ వైడ్ వెబ్ అనే దాన్ని ఇన్వెంట్ చేశారు. ఎవరు అంటే టిమ్ బెర్నెస్-లీ అనే అతను పీపుల్ కంప్యూటర్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ద వే ఆఫ్ పీపుల్ యూజ్డ్ కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్తో వరల్డ్ వైడ్ వెబ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏంటి అంటే డేటాని స్టోర్ చేసుకుని డేటాని యాక్సెస్ చేయడం కోసం దీన్ని, అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసి మనం డేటాని ఎలా స్టోర్ చేయొచ్చు, ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గూగుల్ డ్రాప్ బాక్స్ ఒకటి. మనం డేటాని ఇందులో స్టోర్ చేసుకుంటాం, బట్ మన ఫోన్లో స్టోరేజ్ అవుతుందా అంటే అవ్వదు. అది స్టోర్ అయ్యేది ఎక్కడ, గూగుల్ డ్రైవ్లో స్టోర్ అవుతుంది. అదే క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోడర్న్ డే అండ్ ద ఫ్యూచర్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇప్పట్లో మనం చూసుకుంటే ఏంటి, వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాము. అంటే మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఇలాంటి వాటిలో నుండి కొన్ని కాన్సెప్ట్ తీసుకుని అల్గారిథమ్స్ని డిజైన్ చేసి కంప్యూటర్కి ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కంప్యూటర్స్ అనేవి డెసిషన్ కూడా తీసుకోగలుగుతున్నాయి హ్యూమన్స్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టెస్ట్ రాసామనుకోండి, ఆన్లైన్ టెస్ట్లు అనేవి మనం చాలానే రాస్తున్నారు ఇప్పట్లో. అంటే అదేంటి అంటే మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాము అంటే దానికి అది కరెక్టా రాంగా అని చెప్పే డెసిషన్ మేకింగ్ తీసుకునే పవర్
అనేది ఉంటుంది కంప్యూటర్స్‌కి నౌవేడేస్ అలా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే ప్యాటర్న్స్‌ని కూడా రికగ్నైజ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైలే తీసుకుందామండి. అందులో మనం లాక్ వేస్తాం. ఫేస్ లాక్ అని చెప్పి వేసుకుంటారు. ఫేస్ లాక్ అంటే మన ఫేస్ కనిపిస్తే మాత్రమే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. వేరే వాళ్ళ ఫేస్ పెడితే అది ఓపెన్ అవ్వదు. అంటే ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్‌ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. మన థంబ్ వేస్తాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇంకా చెప్పాలి అనుకుంటే ఎంతలా డెవలప్ అయ్యింది అంటే హ్యూమన్ లాంగ్వేజెస్ని కూడా అండర్స్టాండ్ చేసుకునే అంత. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటరే తీసుకుందాం. కంప్యూటర్కి సంబంధించి మనం వీడియోస్ని సర్చ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, స్పీకర్ని ఆన్ చేసి సమ్ వీడియోస్ అబౌట్ కంప్యూటర్ అని చెప్పామనుకోండి స్పీకర్లో, అది కంప్యూటర్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనకి ఇచ్చేస్తుంది. అంటే హ్యూమన్ లాంగ్వేజెస్ని కూడా అర్థం చేసుకునేంత టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకి వచ్చేసింది. అంటే కాలిక్యులేషన్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన కంప్యూటర్స్ అనేవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్తో హ్యూమన్స్లా కూడా మాట్లాడగలుగుతున్నాయి. దట్స్ ఇట్ అండి. ఇది ఈరోజు క్లాస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కంప్యూటర్స్. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.